గ్రూప్ చీఫ్ నౌహిరా షేక్ కి ఈడీ షాక్ ఇచ్చింది. హిరా గ్రూప్ ఆస్తులు వేలం వేయబోతున్నట్టు ఈడీ ప్రకటించింది. అధిక వడ్డీ ఆశ చూపి నౌహిరా 400 కోట్లు వసూలు చేసినట్టుగా ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణంలో అక్రమంగా సంపాదించిన ఆస్తిని జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తులను వేలం ద్వారా అమ్మి బాధితులకు అందజేస్తామంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక హీరా గ్రూప్కు చెందిన 2 ఆస్తులను అమ్మడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆస్తులను వేలం ద్వారా అమ్మడానికి ఈడీ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. హీరా గ్రూప్ చీఫ్ నౌహిరా షేక్ కి ఈడీ షాక్ ఇచ్చింది. హీరా గ్రూప్ ఆస్తులను వేలం వేయబోతున్నట్టుగా ఈడీ ఇప్పటికే ప్రకటించింది. అధిక వడ్డీ ఆశ చూపించి నౌహిరా 400 కోట్లు వసూలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణంలో అక్రమంగా సంపాదించిన ఆస్తిని జప్తు చేసింది ఈడీ. అయితే ఈ జప్తు చేసిన ఆస్తులను వేలం ద్వారా అమ్మేసి బాధితులకు అందజేస్తామంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హీరా గ్రూప్నకు చెందిన 2 ఆస్తులను అమ్మడానికి సుప్రీంకోర్టు అనుమతులు ఇవ్వడంతో ఆస్తులను వేలం ద్వారా అమ్మడానికి ఈడీ సిద్ధమైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు హీరా గ్రూప్ ఆస్తులను అమ్మడానికి ఈడీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? హీరా గ్రూప్కు సంబంధించి అధిక వడ్డీ ఆశ చూపి చాలామంది నుంచి డిపాజిట్లు సేకరించారు. 1000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించడం జరిగింది. దీనిపైనే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. అందులో భాగంగా హీరా గ్రూప్కు సంబంధించి 400 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. ఈ అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు తిరిగి చెల్లించే విధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు విచారించి ఖచ్చితంగా ఇందులో ఉన్న 2 ఆస్తులను వేలానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వేలానికి వేసి దాని ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా బాధితులకు అందజేస్తామని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా హీరా గ్రూపు 1000 కోట్ల రూపాయలు సేకరించడం జరిగింది. డిపాజిట్లు వీటికి సంబంధించి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టి పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడినట్టు ఈడీ గుర్తించడం జరిగింది. ఇప్పుడు జప్తు చేసిన ఆస్తులకు సంబంధించి 2 ఆస్తులను అమ్మేయడానికి సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దీనిపైనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ ఆస్తులను వేలం ద్వారా అమ్మేసి ఆ ద్వారా వచ్చిన నగదును కూడా బాధితులకు అందే విధంగా చూస్తామని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఈడీ హీరా గ్రూప్కి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఆ బెయిల్ కూడా రద్దు చేయడం జరిగింది. హీరా గ్రూప్ చైర్మన్కి సంబంధించి నౌహిరా షేక్కి సంబంధించి ఆమెకు సంబంధించిన ఆస్తులు ఇంకా ఎక్కడెక్కడ కూడబెట్టింది, ఎక్కడ నిధులు మళ్లించారు, వీటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు ఒకవైపు కొనసాగుతూనే బాధితులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు అనుమతితో హైదరాబాద్లో ఉన్న ఆస్తులు 2 ఆస్తులను అమ్మేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులని బాధితులకు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్పారు. ఈడీ ఒక ప్రెస్ నోట్ ద్వారా ఈ విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. రైట్, థాంక్యూ సురేష్.